ఇక ఇటు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా కార్యాలయాన్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. కలెక్టర్ ఛాంబర్, జాయింట్ కలెక్టర్ ఛాంబర్లతో పాటు వివిధ శాఖల అధికారుల ఛాంబర్లను ప్రారంభించి దిశానిర్దేశం చేశారు. జేసీ తిరుమణి శ్రీపూజ, పీఓ స్మరణరాజ్, ఎమ్మెల్యే మిరీల సురేషాదేవి, ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పంతాల రాజేశ్వరి, చిన్నం బాబు రమేష్, సీతంశెట్టి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఎన్నో ఏళ్ల గిరిజనుల కళ వారి పోరాట సహకారం అయ్యిందని ఇన్ఛార్జ్ కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్ గతంలో ఉంటున్న పాడేరుకి వెళ్ళాలంటే దాదాపుగా 200 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు వచ్చినప్పుడు కూడా మీరు మార్నింగ్ 3 గంటలకు బయలుదేరి ముందున రోజు బయలుదేరి కష్టపడి వచ్చి అక్కడ కలెక్టర్ కలిసి వెళ్ళడం అంటే ఇది మామూలు కార్యక్రమం కాదు. దీన్ని గుర్తింపు చేసుకున్న గౌరవ ఇక్కడ ఉంటున్న నాయకులందరూ కూడా మన గౌరవ ప్రీతమ ముఖ్యమంత్రి వారికి కోరిక పెట్టడం జరిగింది. దీంట్లో పాడేరు కూడా కంప్లీట్ గా ఒక ట్రైబల్ జిల్లా అయింది అండ్ రంపచోడవరం కూడా ఒక కంప్లీట్లీ ట్రైబల్ జిల్లా అయింది. సో ఒక రాష్ట్రంలో 2 ట్రైబల్ జిల్లాలు పూర్తిగా క్రియేట్ చేసేసి దానికి వ్యక్తిగతంగా అక్కడ ఉంటున్న పరిపాలన చూడడానికి కావాల్సిన అధికారులను నియమించేసేసి అక్కడ ఉంటున్న స్థానిక ప్రజలకి న్యాయం చేయడానికి కోసము తీసుకున్న ఈ కార్యక్రమం ఖచ్చితంగా ప్రభుత్వంకి మన అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకొని ఇక్కడ నుంచి ఈ రంపచోడవరం ప్రజల ద్వారా ధన్యవాదాలని గౌరవ ముఖ్యమంత్రి వారులను అండ్ ఇక్కడ ఉంటున్న పాలకులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈ జిల్లా కేంద్రంగా మనం ఇది ప్రకటన చేసిన తర్వాత ఇప్పుడు టెంపరీగా ఈ వైటీసీ ఒక భవనాల్లో బోత్ కలెక్టరేట్ అండ్ ఎస్పీ ఆఫీస్ లో ఫంక్షన్ చేస్తున్నాము. దీని తర్వాత ఎందుకంటే మనకి ఎక్కువ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అన్ని కూడా పెట్టాల్సిన పరిస్థితి ఉంటున్న వలన పిఎంఆర్సీ విల్ బి గివెన్ అక్కడ మిగిలిన జిల్లా అధికారులు అక్కడ కూర్చోపెడతాము. కలెక్టరేట్ కూడా అక్కడ కొంచెం రెనోవేట్ చేసి పెడతాము. ఎస్పీ ఆఫీస్ కేంద్రంగా ఇది ప్రకటన చేయడం జరుగుతుంది రాబోయే కాలంలో. ఇది కాకుండా ఇక్కడ హెచ్ఎన్టీసీలో మనకు ఉంటున్న ల్యాండ్ ఉంటున్నలో బోత్ కలెక్టరేట్ అస్ వెల్ అస్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ ఇది 2 కూడా సైడ్ బై సైడ్ లో మనం ప్రభుత్వంకి ప్రతిపాలన పంపించడం జరుగుతుంది. దాదాపుగా ఒక 10-15 సంవత్సరంగా మనం చేసిన పోరాటం తర్వాత ఈ కొత్త మండలం కూడా మనకు దొరికింది. మంచి పరిణామం. దీనికి ముఖ్యంగా ఇక్కడ మీరు తోడుగా ఉంటున్న ఇక్కడ ఉన్న అధికారులు మాత్రం కాకుండా ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు అందరూ కూడా దీని గురించి చాలా కృషి చేయడం జరుగుతుంది. పరిణామమే ఇప్పుడు ఒక 11 మండలం నుంచి 12 మండలం అయింది. ఇది ఒక జిల్లా కేంద్రంగా ప్రకటన చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.